బ్రేకింగ్ ని చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర కేబినెట్ లో రాష్ట్రంపై వరాల చల్లు కురిపిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై ₹100 సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. ఇక ఏపీ తెలంగాణకు కృష్ణా కేటాయింపుపై కేబినెట్ లో చర్చించారు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ట్రైబ్యునల్కి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశించింది. ఇక తెలంగాణ గిరిజన వర్సిటీని ₹800 కోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. దీంతో పాటు పాలమూరు వేదికగా ప్రధాని ప్రకటించిన గిరిజన వర్సిటీపై కేబినెట్లో చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర కేబినెట్ కేంద్రంపై వరాలు చల్లు కురిపించింది. రాష్ట్రంపై పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్పై ₹100 సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. ఇక ఏపీ తెలంగాణకు కృష్ణా కేటాయింపులపై కేబినెట్లో చర్చించారు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కూడా ట్రైబ్యునల్కి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశించింది. ఇక తెలంగాణ గిరిజన వర్సిటీని ₹800 కోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. దీంతో పాటు పాలమూరు వేదికగా ప్రధాని ప్రకటించిన గిరిజన వర్సిటీపై కేబినెట్లో చర్చించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లలో అందుబాటులో ఉన్నారు. సో చెప్పండి శ్రీనివాస్. ఏదైతే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయింది. భేటీలో జరిగిన దాంట్లో తెలంగాణను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణకు సంబంధించి వరాలు కురిపించారని చెప్పొచ్చు. ఎప్పుడైతే మొన్న 2 రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో పసుపు బోర్డు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఈ రెండింటి మీద కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తను ఇచ్చిన హామీలకు ఇక్కడ చట్టబద్ధత కల్పిస్తూ హామీల అమలు కోసం బోర్డును ఏర్పాటు చేసింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ₹800 కోట్ల కూడా కేటాయింపులు చేస్తున్నట్లు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రెండింటినీ చూసుకుంటే కనుక తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే దాదాపుగా 30 నుంచి 40 ఏళ్ల నుంచి కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణలో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ గత ఎన్నికల సందర్భంగా కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ బోర్డు ఏర్పాటుకు తాను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత కొంతకాలంగా కూడా పసుపు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ కేంద్రం తీసుకున్న ఈ పసుపు బోర్డు నిర్ణయం వల్ల ఒక తెలంగాణకే కాకుండా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, సిక్కిం, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా పసుపు బోర్డు పసుపు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ దీనివల్ల బెనిఫిట్ జరగబోతుంది. దాదాపుగా ₹8,000 కోట్ల పసుపు ఎగుమతుల లక్ష్యంగా ఈ బోర్డు పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కరోనా తర్వాత పసుపు యొక్క వాల్యూ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ప్రపంచానికి ఇప్పుడు పసుపు అవసరం ఉంది కాబట్టి ఈ పసుపు రైతులను పండించే పంటను ప్రపంచానికి ఎగుమతులకి వాడుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక గిరిజన యూనివర్సిటీ ఏదైతే సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు కేంద్రం మొన్ననే ప్రధాని మోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి కూడా కేటాయింపులు చేస్తున్నట్లు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఈ గిరిజన వర్సిటీ వల్ల గిరిజనులు ఎవరైతే గిరిజనులు ఉంటారో గిరిజన విద్యార్థులు గిరిజనులు కావచ్చు వాళ్ళకి ప్రధానంగా దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. తద్వారా గిరిజనులకు సంబంధించిన అభివృద్ధికి ఈ గిరిజన యూనివర్సిటీ పనిచేస్తుంది. ఏదైతే గిరిజనులకు సంబంధించి అడవి ప్రాంతాల్లో ఉండే ఉత్పత్తులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన విద్య కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. సో దీనివల్ల కూడా గిరిజనులకు బెనిఫిట్ జరగబోతుందని చెప్పేసి కూడా అందుకు తెలంగాణలో సమ్మక్క సారక్క యూనివర్సిటీని ఇది పేరు పెట్టారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మరో కీలక నిర్ణయం తెలంగాణ ఏపీల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి అనేక పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాల కేటాయింపును కృష్ణా ట్రిబ్యునల్ కి హ్యాండ్ ఓవర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని చెప్పేసి కూడా ట్రిబ్యునల్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోనే ట్రిబ్యునల్ కి ఈ హక్కు కల్పించడంతో ఇక ట్రిబ్యునల్ దీనికి ఏదైతే తెలంగాణకు సంబంధించి
ఆంధ్రాకి సంబంధించి ఎన్ని కృష్ణా ప్రాజెక్టులు ఉన్నాయి, కృష్ణా మీద ఎంత కేటాయింపులు చేయాలన్నది ఇక కృష్ణా ట్రిబ్యునల్ తీసుకుంటుంది. సో తద్వారా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ కృష్ణా ట్రిబ్యునల్ పంచాయతీకి నీటి కేటాయింపులకు సంబంధించి ఉన్న పంచాయతీ కూడా తెగిపోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా పనికొచ్చేది ఏదైతే గ్యాస్ కు సంబంధించి రూపాయలు మరో ₹100 సబ్సిడీ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇప్పటి వరకు ₹200 సబ్సిడీ ఇస్తున్న దాంట్లో మరో ₹100 యాడ్ అవుతుంది. అంటే దాదాపుగా ₹300 కేంద్రం ఈ గ్యాస్ ఉజ్వల గ్యాస్ కింద ₹300 సబ్సిడీని ప్రకటించింది. దీంతోనే దేశవ్యాప్తంగా ఉన్న ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ₹300 గ్యాస్ సబ్సిడీ లభించబోతుంది. మొత్తానికి ఏదైతే ఎన్నికల సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ఏ విధంగా లాభిస్తాయో చూడాలి రాజశేఖర్. రైట్. ఒకటి ఇంకోటి అంటే ఈ ఏదైతే క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయో, సో ఇక్కడ గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు మోదీ చెప్పినటువంటి పరిస్థితి. మోదీ గ్యారంటీ అని నిన్న సభలో మాట్లాడడం జరిగింది. ఇలాగే గ్యాస్కు సంబంధించి 6 గ్యారంటీలో ప్రధానంగా ఉన్న అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ గ్యాస్కు సంబంధించి ₹100 సబ్సిడీ ఇవ్వడం అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలో కూడా గ్యాస్కు సంబంధించినట్టు తక్కువ ధరకి ఇస్తాం, ₹500 ఇస్తామని చెప్పిన పరిస్థితి కూడా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారని మనం అనుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏ ప్రభుత్వాలైనా సరే, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రసన్నం చేసుకునే దీనిలో అనేక వరాలు జల్లులు కురిపించడం సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణకు సంబంధించి పసుపు బోర్డు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేకుంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా ట్రిబ్యునల్ లో వాటర్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవి అనుకోవచ్చు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కూడా అందులో భాగమే అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యాస్ దాంట్లో ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. సో దాన్ని చూసి కూడా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు. అంటే మొత్తానికి అయితే ఎన్నికల సమయంలో ఇవన్నీ తాయిలాలు పంచడం అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ పెద్దలకి సహజంగానే ఉంటుంది. సో ఈసారి అంటే ఇక్కడితోనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా తగ్గిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నది కాబట్టి ఇంకా అంతవరకు ఇచ్చేసి తామే ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏంటని బీజేపీ చెప్పుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎన్నికల వరకు కూడా ఇవన్నీ సహజంగానే ఓటర్ల మీద వరాల జల్లు కురిపించడం సహజంగానే చూడాలి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. बहत्तर से 1993 के बीच में बिहार सरकार ने इस प्रोजेक्ट के डैम, बराज, लेफ्ट मेन कनाल और राइट मेन कनाल के कार्य को लगभग पूरा किया। तो 1993 में डैम के पानी से बेतला नेशनल प्रोजेक्ट और ये सब इलाकों में प्रभाव पड़ता, तो उसके बाद उसको रोका गया। बिहार और झारखंड के साथ लगते इलाकों में लोगों को जिनकी जमीनें भी जानी या जिनका उस समय जमीन अधिग्रहण भी किया गया और प्रोजेक्ट चल भी रहा था, लेकिन 93 के बाद इस पे कोई गति नहीं बन पाई। 2017 में कैबिनेट द्वारा इस प्रोजेक्ट को पूरा करने के लिए 1622 करोड़ रुपए की मंजूरी उस समय दी गई थी, लेकिन आज जो मंजूरी दी गई है वो राइट मेन कनाल, लेफ्ट मेन कनाल को कंप्लीट लाइनिंग और गैर डिस्ट्रीब्यूशन सिस्टम को निर्माण को भी पूरा करने के लिए अनुमति दे दी गई, ताकि प्रोजेक्ट को पूरा किया जाए। और इस डैम के जो प्रभावित लोग होंगे, आउस्टी होंगे, 1972 से 19